అందరికీ నమస్కారం. నేను మీ సూర్యసునీల్. శ్రీ పరాభావనామ సంవత్సర 2026-2027 ధనుర్రాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ధనుర్రాశిలో మనకి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటాయి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11. సో ఇది బాగానే ఉంది. అయితే రాజ్యపూజ్యం 1, అవమానం 2. మరి దీని పరిస్థితి ఏంటండి అంటే, ఇక్కడ మనకి ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది కాబట్టి మిగిలిన దానంతో ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే అటువంటి చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో మనం బాగా బెటర్గా చేస్తుండడము, ఇది చూసి సంతోషపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటే కనుక మన ఎదుగుదలని ఓర్వలేక ఈర్ష్యపడే వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉంటారని అర్థం. సో రాజ్యపూజ్యం అవమానాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. తర్వాత మనం ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడూ కూడా 4 గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటి ఆ గ్రహాలు అంటే, 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహువు, 4 కేతువు. ఈ 4 గ్రహాలు కూడా ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ వీడియోలో ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకొని తర్వాత 4 గ్రహాల గోచారం ఆధారంగా క్లుప్తంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా గురువుగారు అసలు మీ రాశికి ఏమవుతారు? మీ జన్మరాశికి అధిపతి గురువుగారు, అలానే 4వ స్థానమైన మీనరాశికి అధిపతి గురువుగారు. 1, 4 స్థానాలకు అధిపతి అయిన గురువుగారు ఈ సంవత్సరం జూన్ 2, 2026 వరకు కూడా మీకు మిథున రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. గురువుగారు 7వ స్థానంలో సంచారం చేయడం అనేది శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ 7వ స్థానంలో సంచారం చేస్తున్న గురువుగారు మరలా మీకు లాభస్థానమైన తులారాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మీ జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అలానే కుంభరాశి అంటే మీకు 3వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా 7 అంటే కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది కాబట్టి ధనురాశిలో ఉంటూ ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జూన్ 2, 2026 వరకు కూడా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే పెళ్ళయ్యి కాస్త ఎడబాటు పడబెట్టుకుంటున్న భార్యాభర్తలు కూడా ఈ టైంలో తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 7 అనేది మరలా దశమం అవుతుంది కాబట్టి వ్యాపారపరమైన విషయాల్లో ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అలానే జీవిత భాగస్వామితో మంచి అన్యోన్య దాంపత్య సుఖం కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, వీటిని ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా వరకు ఫేవరబుల్గానే ఉంటుంది. పార్ట్నర్స్ మధ్యలో గతంలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ తగ్గి కాస్త మళ్ళీ బిజినెస్ అనేది మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి సంవత్సరం చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే 7వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గురువుగారు మీకు లాభస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి లాభాలు అధికంగా ఉంటాయి. ఈ టైంలో శాలరీలు ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, ఇలాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే టీచర్స్ కావచ్చు, లేదంటే లాయర్స్ కావచ్చు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. అలానే ఉద్యోగరీత్యా ఏంటంటే కాస్త దగ్గర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మీకు మార్చి 11, 2026 నుండి గురువుగారు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మార్చి 11, 2026 నుండి జూన్ 2, 2026 వరకు కూడా ధనుర్రాశి వారికి చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అది పుణ్యక్షేత్రాలకు కావచ్చు, లేదంటే ఉద్యోగ వ్యాపార రీత్యా కావచ్చు, కాస్త తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా గురువుగారు కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది మీకు 8వ స్థానంలో సంచారం అవుతుంది.
సహజంగా అయితే 8వ స్థానంలో గురువుగారి యొక్క సంచారాన్ని మనం అంత పాజిటివ్గా చెప్పుకోవడానికి లేదు. అయితే ఇక్కడ కర్కాటక రాశిలో గురువుగారు ఎలా సంచారం చేస్తున్నారు? ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గురువుగారు మీకు కర్కాటక రాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కోర్టు కేసులలో ఇలాంటి వాటిలో పెండింగ్లో ఉన్నవన్నీ కూడా ఈ టైంలో తొందరగా తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే అష్టమం అనేది మరలా ఇన్సూరెన్స్ పాలసీస్ వీటిని ఇండికేట్ చేస్తుంటుంది కాబట్టి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అవడం, తద్వారా దానికి సంబంధించిన ధనం చేతికి రావడం ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్ళు ఆ టైంలో ఎగ్గొట్టడమో లేదంటే ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని తిప్పుకుంటుండడమో ఇట్లాంటివి ఉన్నట్టయితే అవన్నీ కూడా ఈ టైంలో అంటే జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్య కాలంలో మీకు మరలా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఆర్థికపరమైన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ గురువుగారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మరలా మీకు 12వ స్థానమైన వృశ్చిక రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే 2వ స్థానమైన మకర రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే 4వ స్థానమైన మీనరాశిని కూడా ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేదు అంటే ఆల్రెడీ ఇల్లు, వాహనం ఇలాంటివి ఉండి వాటికి ఏమైనా రిపేర్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ గురువు గారు మరలా మీకు 12వ స్థానాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పెట్టాల్సిన దానికన్నా అన్నింటిలోనే కాస్త ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుండడం ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్త అయితే వహించండి. అలానే అష్టమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం సువర్ణమూర్తిగా జరుగుతుంది కాబట్టి చాలా వరకు మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్, ముఖ్యంగా ఆడవారిలో అయితే కనుక థైరాయిడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి హెల్త్ వైజ్ ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో హార్మోనల్స్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత అష్టమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం ఇక్కడ మీకు రాస్యాధిపతి అవుతూ 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఈ టైంలో జ్యోతిష శాస్త్రం కావచ్చు, అస్త సముద్రికం ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఏదైనా మంచి సిద్ధ గురువుల దగ్గర నుండి మంత్రోపదేశం తీసుకుని వాటిని పురస్చరణ చేద్దాం అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఏదైనా తంత్రశాస్త్రం ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. 8 అనేది గుప్త విద్యలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం చాలా పాజిటివ్ ఫలితాలను అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే 8 అనేది ట్రాన్స్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో మారాలి అనుకున్న వాళ్ళకి, ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి టైం ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు గారు 8లో ఉంటూ 12, 2 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మీకు అబ్రాడ్ కనెక్షన్స్ తోటి అంటే విదేశాల ద్వారా ధనం సంపాదించడం కావచ్చు, అంటే ఒకటి ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా కావచ్చు, ఇలా ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 25, 2027 వరకు కూడా గురువు గారు మీకు సింహరాశిలో సంచారం చేస్తుంటారు. భాగ్యస్థానంలో సంచారము చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ గురువు గారి యొక్క మూర్తిత్వం బాగాలేదు కాబట్టి ఏంటంటే ఫలితాలు అనేవి కాస్త స్లోగా ఉంటూ ఉంటాయి. అంటే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కాస్త తగ్గి ₹100 ఎక్స్పెక్ట్ చేసిన చోటన ఒక ₹60-70 లాభం రావడము, లేదంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఒక 60-70% మేర మాత్రం వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అవి కూడా కాస్త ఆలస్యాలతో వస్తుంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జనవరి 25, 2027 నుండి మరలా మనకి ఏప్రిల్ వరకు కూడా గురువుగారు వక్రంలోనే సంచారం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది మనం సామాన్యమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారి యొక్క సంచారం అనేది మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంది. ఒక్క నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించండి సరిపోతుంది. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు అసలు ధనుర్రాశి వారికి ఏమవుతారు? ఆయన మకర కుంభరాశులకు అధిపతి, అంటే మీకు 2, 3 స్థానాలకు అధిపతి. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. పైగా లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. అసలు 4వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అంటేనే అది అర్ధాష్టమ శని ప్రభావం అవుతుంది. ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక శని అష్టకవర్గ పాయింట్లో అబోవ్ 4 ఉంటే చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి అక్కడ మనం పాజిటివ్గానే తీసుకోవాలి. లేదు ఒకవేళ శని అష్టకవర్గ పాయింట్లో శని భగవానుడు కనుక 0 కానీ 1 కానీ ఇలా ఉంటే మాత్రం ఈ టైంలో కాస్త నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి మీ జన్మజాతకాన్ని పరిశీలన చేసుకోండి. సో అసలు 4వ స్థానంలో శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఏంటి? అర్ధాష్టమ శనిలో ముఖ్యంగా కంఫర్ట్స్ అనేవి తగ్గుతాయి. అంటే ఎక్కువ గంటలు మనం పని చేయాల్సి రావడం కావచ్చు, లేదంటే ఎక్కువగా కష్టపడి పని చేయాల్సి రావడం కావచ్చు,
లేదు అంటే మనం పడ్డ శ్రమ ఏదైతే ఉందో దాని తగ్గ ప్రతిఫలితం లభించకపోవడము, ఆలస్యంగా లభిస్తూ ఉండడము, మనం ఎంత కష్టపడినా కూడా సరైన గుర్తింపు లేకపోవడము, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అలానే జర్నీస్ ఎక్కువగా చేయాల్సి రావడము, ఎక్కువ గంటలు పని చేయాల్సి రావడము, ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే అసలు 4వ స్థానాన్ని ఏ స్థానంగా తీసుకున్నారు? ఒకటే దాన్ని సుఖస్థానంగా తీసుకున్నారు. అంటే మన కంఫర్ట్స్ని, లగ్జరీస్ని వీటిని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత మాతృస్థానంగా తీసుకున్నారు. అలానే 4 అనేది గృహస్థానం, వాహన స్థానం అవుతుంది. తర్వాత వచ్చేసరికి 4 అనేది మరలా విద్యాస్థానం కూడా అవుతుంది. సో ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ కంఫర్ట్స్ ఇవన్నీ తగ్గుతాయని చెప్పుకున్నాం ఒకటి. రెండోది ఏంటంటే ఇంటిలో కావచ్చు, లేదంటే వాహనానికి సంబంధించి కావచ్చు, పదే పదే రిపేర్లు వస్తూ ఉండడము, ఎన్నిసార్లు చేసినా కూడా కొత్తగా ఏదో ఒకటి బయటపడుతూనే ఉంటుంది. దీని ద్వారా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడం ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి, కొన్ని సందర్భాల్లో సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికో, వాహనం కొనుగోలు చేయడానికి ఇటువంటి వాటికి సంబంధించి బ్యాంక్ లోన్లు కావచ్చు, బయట కాస్త అధిక వడ్డీలకి అప్పులు చేయాల్సి రావడం కావచ్చు, ఇటువంటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక విధంగా శుభమే, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి పాజిటివ్గానే చెప్పుకున్నప్పటికీ వాటి కోసం ఎక్కువగా అధిక వడ్డీలు తీసుకురావాల్సి రావడం వీటిని కొంత నెగిటివ్గా చెప్పుకోవాలి. వాటి కోసం ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడము, మనం ఎంతైతే సంపాదించామో ఆ సంపాదించిందంతా కూడా వడ్డీలకనో, లోన్లకనో ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది. డబ్బు తొందరగా చేతిలో నిలబడదు, ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఎంత కష్టపడ్డా కూడా దానికి తగ్గ కంఫర్ట్ అనేది ఉండదు. సో మనం కంఫర్ట్స్ కోసం దేని గురించి కష్టపడుతూ ఉంటాం, పడుతున్నాం తప్ప సరైన సుఖం అనేది లభించదు. ఈ టైంలో వర్క్ స్ట్రెస్ అనేది విపరీతంగా ఉంటూ ఉండడము, కొన్ని సందర్భాల్లో విపరీతమైన యాంగ్జైటీస్ లాంటివి ఉంటూ ఉండడము, అలానే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మీద సరైన సఖ్యత లేకపోవడం, ఇటువంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ఇలా మీరు కనుక నెగిటివ్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే కాస్త కాలభైరవాష్టకం చదువుకోవడము, శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు లాంటివి చేయడము అలవాటు చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎప్పుడైతే గురువుగారు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారో ఆ టైంలో మాత్రం ఇలాంటి విషయాల్లో కాస్త నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అంటే సొంతంగా ఇల్లు, వాహనం కొనుగోలు చేయడం, ఇంట్లో శుభకార్యక్రమాలు కలిసి రావడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఈయన జూలై 27, 2026 నుండి డిసెంబర్ 10, 2026 వరకు కూడా మనకి మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైం అనేది మీకు కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. ఆల్రెడీ ధనుర్రాశి వారికి అసలు అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అనేది ఇండెప్త్గా ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. అందులో నక్షత్ర గోచార సంచారంతో సహా ఫలితాలని ప్రతి నక్షత్రం వారికి వివరించడం జరిగింది. తర్వాత రాహు యొక్క సంచారం. రాహు మీకు డిసెంబర్ 5, 2026 వరకు కూడా 3వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తుంటారు. తృతీయంలో రాహు యొక్క సంచారం అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. మంచి మొండితనాన్ని కావచ్చు, పట్టుదలను కావచ్చు ఇస్తూ ఉంటుంది. ఏ విషయంలో సరే సాధించుకోగలిగిన కెపాసిటీ అంటే కార్యజయాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే తృతీయంలో రాహు యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ప్రయాణాలను ఎక్కువగా చేయాల్సి రావడం కావచ్చు. 3 అనేది మరలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అమ్మో అసలు నేను చేయగలనా లేదా అన్న డౌట్ని ఇస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే తృతీయంలో రాహు యొక్క సంచారం అనేది కమ్యూనికేషన్ వాటిలో కాస్త ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే మన మనసులో ఏమీ లేకపోయినా కూడా టక్కుమని ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాం. ఆ మాటని ఎదుటి వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడము, వాళ్ళు ఫీల్ అవ్వడము, అక్కడ నుంచి ఏదైనా ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే పార్ట్నర్స్ మధ్య కావచ్చు, ఇలాంటి డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఒక విధంగా 60% మేర రాహు ఇక్కడ మనకు పాజిటివ్ ఫలితాలు ఇస్తారని చెప్పుకోవాలి. తర్వాత డిసెంబర్ 5, 2026 నుండి రాహు మకర రాశిలో అంటే మీకు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో రాహు యొక్క సంచారం ముఖ్యంగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ముఖ్యంగా ఏంటంటే ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించడం కావచ్చు, మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం లభించడం కావచ్చు, ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైంలో మంచి ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం రావడానికి కావచ్చు చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. 2వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది విదేశాల ద్వారా ధనాన్ని సంపాదించుకోవడంలో ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే 2లో రాహు యొక్క సంచారం అనేది మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఇస్తుంది. అంటే కేవలం ఒక మార్గంలోనే కాకుండా వేరు మార్గాల్లో ఇక్కడ ధనాన్ని సంపాదించుకునే అవకాశాలను ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి. సో చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది. అలానే అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా డబ్బును చేతికి అందిస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం ఈ నెలలో ₹1,00,000 అవసరం అనుకుంటే ఏదో ఒక విధంగా ఆ టైంకి మాత్రం ₹1,00,000 మీకు చేతికి అందుతాయి. అంతలా రాహు యొక్క సంచారం పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. కాకపోతే 2లో రాహు యొక్క సంచారం అనేది మరలా కొన్ని సందర్భాల్లో దంతాలకు సంబంధించి, గొంతుకి సంబంధించి ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఇవ్వచ్చు. అంటే ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఇటువంటి వాటిని ఇస్తూ ఉంటుంది. మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎంతైనా సరే 2లో రాహు ఉన్నారంటే మాట తీరు సరిగ్గా ఉండదు. కాబట్టి అలాంటి విషయంలో కొంత జాగ్రత్త.
తర్వాత కేతుగ్రహ సంచారం. కేతువు ఇక్కడ మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా ఆయన సింహరాశిలో అంటే మీకు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. 9 అనేది మరలా స్పిరిచువాలిటీ వీటిని తెలియజేసే స్థానం కాబట్టి ఆధ్యాత్మికపరమైన విషయంలో చాలా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. మంచి మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండడము, దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శనం చేసుకోవడము, ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇలాంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అయితే సొసైటీ నుండి అంటే స్నేహితుల నుండి కావచ్చు, వీళ్ళ నుండి కాస్త మనం ఏకాంతం కోరుకుంటూ ఉండడము, ఒంటరిగా ఉంటూ ఉండడము, ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడము, ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అలానే అసలు మనం ఎందుకు పుట్టాము, అసలు మన యొక్క డెస్టినీ ఏంటి, ఇటువంటి వాటిలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉండడము, ఇటువంటి వాటిని కూడా ఇస్తుందని చెప్పుకోవాలి. ఈయన డిసెంబర్ 5, 2026 నుండి మీకు 8వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇక్కడ కేతువు 8వ స్థానంలో సంచారం అనేది హెల్త్ వైజ్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తూ ఉంటుంది. హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటి వాటిని కాస్త ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మళ్ళీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలానే 8 అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గుప్త విద్యలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి జ్యోతిష శాస్త్రానికి సంబంధించి కావచ్చు, లేదు అంటే ఏదైనా మెడిటేషన్స్ లాంటివి కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా చాలా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పుకోవాలి. సో సువర్ణమూర్తిగా సంచారం అనేది కేతువు బాగానే యోగిస్తారు. మంత్ర పురస్కారానికి సంబంధించి కావచ్చు, తంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. ఎవరైనా సరే కెమికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా యోగిస్తుంది. డాక్టర్లకు కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఆర్థికపరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం మనకి గురుబలం అనేది చాలా వరకు బాగుంది కాబట్టి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ జూన్ 2, 2026 వరకు గురువు గారు 7వ స్థానంలో సంచారం చేస్తూ లాభస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు చాలా మంచి పురోగతి అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. అవసరానికి మించిన ధనం అనేది ఖచ్చితంగా చేతికి అందుతూ ఉంటుంది. అలానే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకున్నా, ప్రాపర్టీస్ ఎలాంటివి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు గురువు గారు 8వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తుండడము మరలా మీకు 2వ స్థానమైన మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధన లాభాలను ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ద్వారా కావచ్చు, వారసత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. అలానే కాస్త రుణాలని అంటే అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్లు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎవరికి అప్పులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని రికవరీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా పెట్టుబడుల్లోనూ ఇలాంటి వాటిలో మనీ లాక్ అయిపోతే అవి కూడా తిరిగి వచ్చే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే డిసెంబర్ 5, 2026 వరకు కూడా మనకి ఇక్కడ రాహు తృతీయంలోను, డిసెంబర్ 5 నుండి 2వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ చాలా బాగా యోగిస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి అవసరానికి తగ్గ డబ్బు అనేది చేతికి అందిస్తూనే ఉంటారు. సో ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం అంతా కూడా ధనుర్రాశి వారికి చాలా వరకు యోగిస్తుంది. అయితే ఇక్కడ మనం మేజర్గా చూసుకోవాల్సింది ఇలా ఏంటి అంటే శని భగవానుడు 4వ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఇంటికి సంబంధించో, వాహనాలకు సంబంధించో, లేదంటే ఇంట్లో వస్తువులకు సంబంధించి అంటే గృహోపకరణ వస్తువులు, ఫ్రిడ్జ్ అనో, ఏసీ అనో ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తుండడము, అధిక మొత్తాలకి కొనుగోలు చేయడము, ఇలాంటి వాటి ద్వారా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ సందర్భాల్లో హెల్త్ వైజ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే పిల్లలకి సంబంధించి వాళ్ళ చదువుకి సంబంధించి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుండడం ఇట్లా జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. ఎక్కువగా ఫైనాన్షియల్గా ట్రబుల్ అవుతున్నారు అనుకుంటే మాత్రం కాస్త కాలభైరవ అష్టకం చదువుకోవడము, అలానే రుణ విమోచక అంగారక స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకోవడం, లేదంటే కనకదార స్తోత్రాలు లాంటివి పారాయణ చేయడం చేసుకోండి. తర్వాత ఉద్యోగపరంగా తీసుకుందాము. ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది. ముఖ్యంగా సప్తమంలో జూన్ 2, 2026 వరకు కూడా గురువుగారి యొక్క గోచారం వలన ఏంటి అంటే మీకు మంచి పేరు తీసుకొస్తుంది. మీరు పనిచేసే సంస్థల్లో కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళైతే క్లయింట్స్ దగ్గర కావచ్చు, మీకు మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఈ టైంలో ఏంటంటే మంచి నెట్వర్క్ని ఇస్తూ ఉంటుంది. బిజినెస్ ఎక్స్పెన్షన్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. నూతన పరిచయాలు పెరగడము, తద్వారా మీకు ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏదైనా సపోర్ట్ లభించడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. స్నేహితుల ద్వారా, జాబ్ రిఫరెన్స్ల ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం అనేది ఈ టైంలో ఉందని చెప్పుకోవాలి. జూన్ 2, 2026 తర్వాత మాత్రం కాస్త దూర ప్రాంతాలకి బదిలీతో కూడిన ప్రమోషన్లు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
అయితే ఇక్కడ మరలా శని భగవానుడు అర్ధాష్టమ శని 4వ స్థానంలో సంచారం వలన ఏంటి అంటే వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది, వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలానే కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ టైం అనేది కాస్త మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్స్ సేల్ అవ్వడం అనేది కాస్త ఆలస్యం అవ్వడం కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనీ కూడా కాస్త స్లోగా వస్తూ ఉంటుంది. వస్తుంది కాకపోతే స్లోగా, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా అయితే మనీ రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సేల్స్ కూడా కాస్త అటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సిమెంట్స్ ఇలాంటివి అంటే మూల పెట్టుబడి ఇట్లాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా కాస్త లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ టైం అనేది సర్జన్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది, క్రిమినల్ లాయర్లకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత టీచర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంది. ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ మీకు 2-3 స్థానాల్లో రాహు యొక్క సంచారం కావచ్చు, 8-9 స్థానాల్లో కేతు యొక్క సంచారం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ మరలా అష్టమం అనేది ఆస్ట్రాలజర్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత రైతులకి పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే మొదటి పంట కంటే కూడా రెండో పంట అనేది కాస్త మంచి లాభదాయకమైన ఫలితాలను అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చేతి వృత్తిదారుల వరకు పర్వాలేదు, కాకపోతే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేయాల్సి రావడం ఇట్లాంటి వాటిని అయితే ఇండికేట్ చేస్తూ ఉంది. తర్వాత రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇలాంటివి మెయింటైన్ చేసే వాళ్ళకి పర్వాలేదు. కాస్త మీరు ఏంటి అంటే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా వర్షాలు పడడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా కావచ్చు, కొంత నష్టాలను చవిచూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండడం అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో కాస్త ఈ రాశిలో ఉన్న వాళ్ళు హార్మోనల్ ఇష్యూస్కి సంబంధించుకోవచ్చు, వెయిట్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే విపరీతంగా వెయిట్ గెయిన్ అవ్వడం, దానివల్ల డయాబెటీస్ కావచ్చు, లేదంటే ఈ థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ వల్లనే బరువు పెరగడం ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెయిట్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే ఇక్కడ డిసెంబర్ 5, 2026 తర్వాత నుండి చూసుకుంటే నోటికి సంబంధించి లేదా దంతాలకు సంబంధించి కాస్త సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి. లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం కావచ్చు, ఫుడ్ పాయిజన్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించి డిసెంబర్ 5, 2026 తర్వాత నుండి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ మీకు రాస్యాధిపతి అయిన గురువు గారు 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమంలో సంచారం ఓకే, అష్టమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఓకే, భాగ్యంలో సంచారం పర్వాలేదు. ఇక్కడ చాలా వరకు ఏంటి విపరీతమైన అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే బాగా ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. కానీ కాకపోతే ఇక్కడ గురువు గారు అష్టమ స్థానంలో సంచారము, తర్వాత కేతు కూడా అష్టమంలోకి వస్తూ ఉండడము, హెల్త్ వైజ్ ముఖ్యంగా ఈ హార్మోనల్ ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇక్కడ శని భగవానుడి యొక్క సంచారం అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి వర్క్ స్ట్రెస్, లేదంటే ఏదో ఒక స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులైతే కనుక కొంచెం ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి సరిపోతుంది. తర్వాత విద్యార్థులకి ఎలా ఉంది? విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది చాలా వరకు యోగిస్తుంది. కాబట్టి ఏంటి అంటే మనం అక్టోబర్ తర్వాత నుంచి విద్యార్థులకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి ఈ మధ్యలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి 9వ స్థానంలో కేతు యొక్క సంచారం కావచ్చు, లేదంటే 4వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కదా. కాబట్టి బద్ధకం పెరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. ప్రతిదీ కూడా పోస్ట్ పోన్ చేయడం కావచ్చు, సరే తర్వాత చూద్దాంలే, తర్వాత చదువుకుందాం మెంటాలిటీని ఇస్తూ ఉంటుంది. తద్వారా సరైన విధంగా రాణించకపోవడం కావచ్చు, ఎక్స్పెక్ట్ చేసినంత మార్కులు తెచ్చుకోకపోవడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త క్రమశిక్షణతోటి కాస్త హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కొంత సీరియస్గా అయితే విద్యార్థులు తీసుకోండి. పోటీ పరీక్షల్లో వాళ్ళకి చాలా వరకు బాగానే ఉంటుంది. అసలు ఇక్కడ మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అనేది గోచారం కంటే కూడా మీ జన్మజాతకంలో జరిగే దశాంతర్దశల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాతక పరిశీలన అయితే చేసుకోండి. గోచార రీత్యా చూసుకుంటే జూన్ 2, 2026 తర్వాత నుండి చాలా వరకు బాగుంది. మధ్యలో కూడా గోచార రీత్యా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగుంది కాబట్టి చాలా వరకు యోగిస్తుందనే చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి 4వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఏంటంటే బద్ధకాన్ని ఇస్తూ సరైన విధంగా ప్రాక్టీస్ చేయకపోవడం ఇట్లాంటి ఆటలు చేస్తూ ఉంటుంది. కాబట్టి అదొకటి సరి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి చూసుకుంటే సప్తమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం కావచ్చు, భాగ్యస్థానంలో గురువుగారి యొక్క సంచారం కావచ్చు, బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు, సంతానం లేని వారికి సంతానం ద్వారా కావచ్చు, చాలా వరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇక్కడ గోచారం చాలా వరకు యోగదాయకంగానే ఉంది. అలానే సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంది. ముఖ్యంగా గురువుగారు భాగ్యస్థానంలో కావచ్చు, లేదంటే అష్టమ స్థానంలో సంచారం కావచ్చు, ఇలాంటి విషయాలు ఎక్కువ పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి పాజిటివ్గానే ఉంది. అలానే తృతీయంలో రాహు యొక్క సంచారం కావచ్చు, ఇది కూడా మనకి సొంతంగా ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి.
తర్వాత విదేశీయానము, విదేశీ ప్రయత్నాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అర్ధాష్టమ శనితో ఉన్న ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఇంటి నుండి దూరంగా ఉండాల్సి రావడము, లేదు అంటే కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్లాల్సి రావడం, ఇలాంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 5, 2026 నుండి రాహు 2వ స్థానంలో సంచారం మాత్రం విదేశీకి సంబంధించిన కనెక్షన్స్ని ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుంది. ముఖ్యంగా డిసెంబర్ 5, 2026 తర్వాత నుండి ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ టైంలో గురువుగారు మీకు భాగ్యస్థానంలో కూడా సంచారం చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా అసలు మీకు డిసెంబర్ 5, 2026 తర్వాత విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ చాలా బాగా యోగిస్తాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఒకటి, మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఇంటి నుండి కేవలం విదేశాలను మాత్రమే కాకుండా ఇంటి నుండి దూర ప్రాంతాల్లో కూడా సెటిల్మెంట్ ఇచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైం అనేది ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గురువు గారు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా స్పెక్యులేషన్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఆకస్మిక ధన లాభాలే కాదు, ధన నష్టాలను కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాల వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా మూలా నక్షత్రం. మూలా నక్షత్రం 4 పాదాలు మనకి ధనురాశిలోనే ఉంటాయి. మూలా అనేది కేతువుకి సంబంధించిన నక్షత్రం. ఇక్కడ మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా కేతువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉండడము ఈ నక్షత్రం వరకు చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కేతువు తన సొంత నక్షత్రం సింహరాశిలో మరలా మగా నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా మూల నక్షత్రం వరకు బాగానే ఉంటుంది. ఏదో కాస్త స్ట్రెస్ అనేది కలుగుతూ ఉంటుంది, కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ మిగిలిన అన్ని విషయాల్లోనూ పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. మూల నక్షత్రం వాళ్ళు డిసెంబర్ 2026 ఉగాది తర్వాత నుండి చూసుకుంటే కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో కెరీర్లో మంచి గ్రోత్ రావాలి, మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ హార్డ్ వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సరైన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆపర్చునిటీస్ అనేవి దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం హార్డ్ వర్క్ అని మాత్రమే కాకుండా ఇక్కడ స్కిల్ సెట్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. అలానే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కాస్త ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో బ్రీతింగ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఊరికే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి కాస్త ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ప్రాపర్ డైట్ ఫాలో అవుతుండడం కావచ్చు, ఇలాంటివి చేయండి సరిపోతుంది. ఆరోగ్యపరంగా ఇది ఒక్కటి తప్ప మిగిలిన విషయాల్లో మూల నక్షత్రం వరకు చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. గురువు గారు మీకు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు అష్టమ స్థానంలో సంచారం అనేది ఒక విధంగా మీకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇక మీరు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు కావచ్చు, లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రాలు కావచ్చు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ 4 పాదాలు మనకి ధనుర్రాశిలోనే ఉంటాయి. ఇది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం. ఈ సంవత్సరం మొదటి భాగంలో మీకు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించి కావచ్చు కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంట్లో ఏంటంటే ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకుందాము, కాస్త కంఫర్ట్గా ఉండేలా చూసుకుందాము అనే దానికి సంబంధించి కాస్త వృధా ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఫైనాన్షియల్గా ఇటువంటి పరంగా కంటే కూడా ఫ్యామిలీతో బాగా ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. సో దానికి అంత ధనం అవసరం, అంతవరకు సంపాదించుకుంటే చాలు అనే మెంటాలిటీ అనేది కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు మే నుండి జూన్ నెలల్లో అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి. 2027 స్టార్టింగ్ నుండి కూడా మీకు ఇంకా బాగా బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం వల్ల ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాల వల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మనకి ధనుర్రాశిలో ఉంటుంది. ఇది రవి భగవానుడికి సంబంధించిన నక్షత్రం. మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాస్త ఎఫర్ట్స్, కొంచెం పట్టుదలతోటి ఏ పనైనా సరే సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యజయం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇయరంతా కూడా మీకు గ్రోత్ అనేది ఉంది. కాకపోతే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంటే ఒకేసారి టూ మచ్ ఆఫ్ గ్రోత్ అని కాకుండా ఒక్కొక్కటిగా సాధించుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త స్లోగా వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని విధాలా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని వలన కొన్ని సందర్భం
ఈ ఇంటికి సంబంధించి కావచ్చు, వెహికల్స్కి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండడం కావచ్చు, లేదంటే అదేదైనా కొనుగోలు చేసినప్పుడు అగ్రిమెంట్స్ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోవడాలు, లేదు అంటే కనుక కాలభైరవ అష్టకం లాంటివి చదువుకోవడం చేయండి, అన్ని విధాలా యోగిస్తుంది. ఇక మనం ధనుర్రాశి వారికి ఈ 2026, 27 నెలల్లో ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. ముందుగా మనకి మార్చిలో చూసుకుంటే, అంటే ఉగాది తర్వాత నుండి చూసుకుంటే కాస్త సానుకూలంగానే పాజిటివ్గానే స్టార్ట్ అవుతుంది. 2026 మార్చిలోనే మనకి గురువు గారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలన్నా ఇవన్నీ చూసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత 2026 ఏప్రిల్ నెల అనేది కాస్త ఇబ్బందికరమైన మాసంగా ఉంది. ఇక్కడ కాస్త మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు, గొడవలు ఇలాంటివి జరిగే అవకాశాలని ఈ విషయంలో జాగ్రత్త. 2026 మే కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. జూన్ బాగుంటుంది, అలానే జూలై కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ బాగుంటుంది, నవంబర్ బాగుంటుంది, డిసెంబర్ కూడా చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాకపోతే డిసెంబర్లోనే మరలా రాహుకేతుల రాశి మార్పు కావచ్చు, గురువుగారు వక్రం కావచ్చు, శని భగవానుడు వక్రత్యాగం కావచ్చు, చాలా ఎక్కువ అంటే కాస్త అల్లకల్లోలంగా ఉంటుంది. బాగానే ఉన్నట్టు కానీ ఏదో తెలియని స్ట్రెస్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. 2026 జనవరి పర్వాలేదు, 2027 ఫిబ్రవరి కూడా బాగానే ఉంది, మార్చి నెల బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి.